Ravichandra Padiraju. Thank you, sir. My speech in Telugu, sir. Sir, ఈ ఏడాది రూరల్ You డెవలప్మెంట్ have 3 minutes. సార్ 3 minutes. ఈ ఏడాది దాదాపు 1,97,000 కోట్ల రూపాయల బడ్జెట్ కేటాయించడం, దీన్ని వికసిత్ భారత్ గ్యారంటీ విబీజీ రామ్జీ పేరుతో కూడా కొన్ని మార్చి పని దినాలను 100 నుంచి 125 రోజులకు పెంచడాన్ని నేను స్వాగతిస్తూ, మన గ్రామీణ సోదరుల ఆర్థిక భద్రతకి ఇది ఎంతో అవసరంగా భావిస్తూ, ఒకటే బాధ ఏంటంటే సార్ 60% ప్లస్ 40% దాని నుంచే బాధ తప్ప ఇంత గతంలో ఉన్నటువంటి 90% 10% ప్రపోర్షనేట్ ఉంటే బాగుంటుంది, ఇది చిన్న రాష్ట్రాలకు మరింత ఉపయోగకరంగా ఉంటుందని మీ దృష్టి తీసుకొస్తున్నాను సార్. ఈరోజు దేశవ్యాప్తంగా కేంద్రం అమలు చేయాలనుకుంటున్నటువంటి అభివృద్ధి నమూనాను మా గౌరవ తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు 10 ఏళ్ల క్రితమే అభివృద్ధి చేసి చూపించారు సార్. ఇది దేశానికి ఒక తెలంగాణ రోల్ మోడల్గా కూడా మీకు చూపించడానికి ఏమాత్రం కూడా అతిశయోక్తి కాదు సార్. ఇది సార్ మిషన్ భగీరథ ఇప్పుడు మీరు ఏదైతే చెప్తున్నారో హర్ ఘర్ జల్ అనే స్కీమ్ 10 సార్లు పైలే 10 ఏళ్ల క్రితమే 43,000 కోట్లతో ప్రతి పల్లెకు ప్రతి ఇంటికి పైప్ లైన్ ద్వారా స్వచ్ఛమైన నీరు అందించారు సార్. ప్రతి తండా 200 నుంచి 300 ఓట్లు ఉన్నటువంటి ప్రతి తండాను పల్లెను కూడా గ్రామ పంచాయతీగా మార్చడమే కాకుండా 10 జిల్లాలను 33 జిల్లాలుగా మార్చి అద్భుతమైన సులభతరమైన పాలన అందించారు సార్ గౌరవ కేసీఆర్ గారు. పల్లెల్లో పల్లెల్లో వైకుంఠ ధామాలు, పల్లె ప్రకృతి వనాలు, క్రీడా ప్రాంగణాలు నిర్మించి పల్లెలను అందంగా తీర్చిదిద్దారు సార్. ఇది నేను చెప్తున్న మాట కాదు సార్. కేంద్ర ప్రభుత్వం సంసద్ సందర్శ్ గ్రామ్ యోజన SAGY ర్యాంకు దేశంలో 20 डिक्लेयर करे तो उसमें हमारा 19 है सर. हमारा तेलंगाना में यही है सर हमारा केसीआर का दूरदृष्टि. తెలంగాణ మోడల్ సార్. ఇది రైతు మరియు మహిళా సంక్షేమం అంటే గ్రామ అభివృద్ధి కేవలం రోడ్లు కాదు సార్, రైతుల కళ్ళల్లో ఆనందం కూడా. రైతు బంధుని, రైతు బీమా ఇవన్నీ కూడా దేశంలో ఎక్కడా లేకుండా ఉంటే తెలంగాణలో కేసీఆర్ గారు మంచిగా పెట్టి అభివృద్ధి చేశారు సార్. రైతుకు ఎకరానికి 10,000 రూపాయలు పెట్టుబడి సాయం అందించి రైతును రాజు చేసిన ఘనత మా కేసీఆర్ సార్. మహిళా శక్తి మీరు ఇప్పుడు చెప్పుకుంటున్నటువంటి లక్షాధికారి దీదీల గురించి చెప్తున్నారు సార్. మా మహిళలు, మా అమ్మాయిల పెళ్లిళ్ళు, చిన్న పెళ్లి కూతురు పెళ్లిళ్ళు చేసుకుంటే కూడా ఇంట్లో తల్లిదండ్రుల బాధ్యత కూడా కేసీఆర్ గారు ప్రతి కుటుంబానికి 1 లక్ష రూపాయలు ఇచ్చి, అంటే పెళ్లి చేసుకున్న జంటకు 1 లక్ష రూపాయలు ఇచ్చిన ఘనత కేసీఆర్ సార్. ఇప్పుడున్న కాంగ్రెస్ ప్రభుత్వం 1 లక్ష రూపాయలతో పాటు తులం బంగారం కూడా ఇస్తా అని చెప్పేసి ఒక్క పని కూడా చేయట్లేదు సార్. వాళ్ళు అనేక హామీలు ఇచ్చారు, 4,000 పెన్షన్లు ఇస్తానని ఇచ్చారు, బీసీలకు రిజర్వేషన్ చట్టబద్ధ కల్పించినాకనే మేము చేస్తామని చెప్పారు సార్. ఒక్క పని చేయలేదు సార్ కాంగ్రెస్ ప్రభుత్వం. बुलडोजर राज्य नడుస్తుంది సార్. उधर बुलडोजर का राज्य चल रहा है. हमारा खम्मम में भी एक भूदान का लैंड है साथ, 60 एकर्स लैंड में भी गरीबों का 1,000 मकान था सर, उसको भी तोड़ फोड़ करके रोड के ऊपर लाया सर. हमारा उधर कोई देखने वाला नहीं है, बोलने वाला भी नहीं है सर. कांग्रेस पार्टी ऐसे ही चला रहे सर. इसके ऊपर आपका नजर भी पड़ना है सर. बीजेपी पार्टी भी उधर देखना है, सेंट्रल गवर्नमेंट भी उसके ऊपर एक्शन करना है सर. कोई काम नहीं करे सर, तोड़ फोड़ कहीं चल रहा सर तेलंगाना में. इसलिए सर हमारा केसीआर जी बहुत अच्छा डेवलप किया सर, फार्मर्स के लिए किया और महिला के लिए भी है सर. हमारा तेलंगाना में जो आना क्या है सर, वो बजट भी रिलीज करिए सर. फाइनली मैं एक बात बोलना है सर, तेलंगाना 10 साल में केसीआर जी कैसा डेवलप किया सर. इस रूरल डेवलपमेंट के बारे में, छोटे गांव के बारे में, हर चीज में, खेती में 24/7 फार्मर को पानी दे रहे सर, 24/7 बिजली दे रहे सर, अच्छा खेतों को भी देगा सर. इस मॉडल को देश में एक बार सबको दिखाइए सर. दिस इज द बेस्ट प्रैक्टिस इन तेलंगाना सर. धन्यवाद. थैंक यू सर, थैंक यू वेरी मच. जय तेलंगाना. Next speaker is